హలో బిజీ పీపుల్, ఈరోజు అయితే కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కరివేపాకుని ఇలా సెపరేట్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సినవి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, బెల్లం, చింతపండు, వెల్లుల్లి తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీలో వేసుకుంటే కరివేపాకు ఎవరు తినడం చెప్పండి, తీసి పక్కన పెట్టేస్తాము. సో ఇది తినడం వల్ల, కరివేపాకు పచ్చడి చేసుకుని తినడం వల్ల మనకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది, ఐస్ కూడా బాగా కనబడతాయి. నెక్స్ట్ ఇది మిక్సీలో వేసుకుని కొద్దిగా సాల్ట్, చింతపండు నానబెట్టుకున్నది అందులో వేసుకోవాలి. ముందు చూపించిన క్వాంటిటీయే. అది అందులో వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అది అలా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకుని ఆకుని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా కావాల్సినవి తాలింపుకి కావాల్సినవి ఎండుమిర్చి, జీలకర్ర, మీకు వీలుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పికల్ని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.